హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు సేమియా పాయసం చూపించబోతున్నానండి. ఎప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తానో అలాగా మీకు చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ జీడిపప్పు వేసి చక్కగా ఎర్రగా వేయించేసి పక్కన పెట్టుకోవాలండి. పొయ్యిని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టే వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కదా మనకి. సో సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక కప్పు రోస్టెడ్ వెర్మిసెల్లి తీసుకుంటున్నానండి. బాంబినో వెర్మిసెల్లి ఇది ఆల్రెడీ రోస్టెడే, కానీ ఒకసారి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అందులో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, లేకపోతే కొంచెమైనా సరే యాడ్ చేసుకుని సేమియాని ఒకసారి చక్కగా వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకుంటే సేమియా టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఈ సేమియాని మనం పుట్టినరోజు అప్పుడు అమ్మవారికి ఎప్పుడైనా నైవేద్యం పెట్టుకోవడానికి చేసుకోవచ్చు. దసరా నవరాత్రులప్పుడు కానీ ఎప్పుడైనా, ఇప్పుడు మనకి దివాళీ వస్తుంది కదా, అప్పుడైనా సరే చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు. సేమియా చక్కగా వేగిపోయిందండి. ఇక్కడ నేనైతే కాచిన పాలని పోస్తున్నాను. ఒక ఫుల్ పాలు ప్యాకెట్ పాలు కాచేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే అది దొరకలేదు. సో నార్మల్ మిల్కే, ఇది నార్మల్ పాల ప్యాకెట్ మిల్కే పోసి నేను చేస్తున్నాను అనమాట. చక్కగా పాలు పోసేసాము, ఇంకో ఉడికి కూడా వచ్చేసింది సేమియా. ఇక్కడ నేనైతే ఒక యాలక్కాయని దంచి వేస్తున్నాను. మీరు యాలకుల పొడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక కప్పు సేమియాకి ఇలా పంచదారని కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. అంటే ఒక 1/4 కప్పు తగ్గించి 3/4 పార్ట్ వేస్తున్నాను అనమాట. ఈ తీపి అయితే చక్కగా సరిపోతుందండి. మీరు పంచదార బదులు బెల్లాన్నైనా వేసి చేసుకోవచ్చు. బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే పంచదారతోనే చేస్తున్నాను ఇప్పుడు. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి సేమియా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పొయ్యి మీదే ఉంచి కలుపుకుంటూ ఒకసారి ఉడికించేసుకుంటే చక్కగా టేస్టీ సేమియా రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాటర్ యూస్ చేయకుండా ఇలా పాలతోనే ఉడికించిన సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.